రాజశేఖర్ రెడ్డి గారు మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంపీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు? తల్లిదండ్రులు కూలీ నాలి చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట, ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్కటైనా భర్తీ చేశారా? ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట సారు. మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు, పరీక్షలు రాసేది ఎప్పుడు, ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు, మీరు ఉద్యోగాలు చేసేది ఎప్పుడు? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా? ఏమి చేస్తున్నారు? కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ 1 ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇదా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము? అంటే రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు, మాట తప్పడు, మడమ తిప్పనివాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగనన్న గారు ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్క చెల్లెలకు మాట ఇచ్చాడు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? ఏమన్నాడు? నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు? ఈరోజు సభ పెట్టారు, ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు. మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని? పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు? మీరు మాట తప్పిన వారు కాదా? రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు 70,000 కోట్లు విలువ చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం 6,500 కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం 600 కోట్లకు 10% అమ్మేశాడు. ఇక గంగవరం పోర్టు 30 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలకైనా గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఆశలు లేనే లేవు. ఏమంటున్నారు? మొన్న సజ్జల గారు అంటారు, 600 కోట్లు మేము 600 కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్టులో అమ్మేసి, ఆ 600 కోట్లను మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని. ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు. మీకు 600 కోట్లే వచ్చిందా? మీకు 600 కోట్లు మాత్రమే ఉందా? మీకు ఈ 600 కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా? మరి 8 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం. 8 లక్షల కోట్లు అప్పు చేసేది ఏమి ప్రభుత్వం? కనీసం ఆ 8 లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు? మీరు మెట్రోకి ఏం చేశారు? 55,000 కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది. మరి 8 లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులో 600 కోట్లు వస్తేనట ఆ 600 కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట. అర్థం పర్థం ఉందా మీరు చెప్తున్న మాటలకి? రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు, ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. అందుకే చెప్తున్నా, మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇది ఎలక్షన్ల టైం. ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి. నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఎంతమంది దగ్గరికి పోగలిగితే